ఆ జాతకంలో గురుడు అష్టమంలోకి రాగానే ఇలాంటిది ఏదో జరుగుతుంది అనుకున్నా. అయినా నేనే అలా తప్పవాడిని కదయ్యా, ఈ ఇంటి ఓనర్ని. అసలు ఈ ఇల్లు మీకే ఎందుకు ఇచ్చాను అంటే, ఏదో ఉమ్మడి కుటుంబం, ముగ్గురు అన్నదమ్ములు, పెద్దవాళ్ళు తిరిగి సంపాదన ఉంది కదా, టైం గద్దిస్తారని. అంతేగాని ఇలా నా కొంప ముచ్చుదారు కాదు. గొడవ చేయకండి సార్, చుట్టుపక్కల వాళ్ళంతా వస్తున్నారు. రావాలనే కదా అరుస్తోంది. ఇప్పుడు నలుగురు 40 మందికి చెప్తారు, వాళ్ళు 400 మందికి చెప్తారు, వాళ్ళు 4000 మందికి చెప్తారు. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదయ్యా. ఏం నరసం గారు, ఏంటంత కోపంగా ఉన్నారు? ఏం జరిగింది అసలు? వీళ్ళ పెద్ద తమ్ముడు మా అమ్మాయి చిత్రకి లవ్ లెటర్ రాశాడయ్యా. మీరే చెప్పండి, మర్యాదస్తులు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఏంటండి గొడవ? ఏంటన్నా, ఏం జరిగింది? మీ గిరన్నయ్య ఓనర్ గారు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట. నిజమా? పర్లేదురా, డెవలప్ అయ్యావు. ఈ లెటర్ లో సాయంకాలం 5 గంటలకు పార్కుకి రా అని రాశాడు. చూడు. ఏంట్రా అన్నయ్య, సాయంత్రం 5 గంటలకు పార్క్కి రమ్మని రాసావు, బాగానే ఉంది. కానీ ఏ పార్క్కి రావాలో క్లియర్ గా రాయకపోతే పాపం ఉదయం కన్ఫ్యూజ్ అవ్వదు? ఏంటి బాబు, అన్నదమ్ముల ఐకమత్యమా? ఇదిగో మీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. అసలు మీ ప్రధాన మొహం చూసి ఇల్లు అతికిచ్చానయ్యా. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళగానే మీ అన్నదమ్ములందరూ పెట్టలేకపోతున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇల్లు మర్యాదగా ఖాళీ చేసేయండి, చేసేయండి. రే, నిన్న అసలు బాగా తిట్టిపోతుందిరా. కానీ అన్నయ్య వైపు ఏం చేస్తాం? అసలు ఏం చూసుకుని మన ఇంటి ఓనర్ గారు అమ్మాయిని ప్రేమించావరా? లవ్ చేసే అర్హత నీకుందా? మహా అయితే కంప్యూటర్ బిజినెస్ లో నీకు వచ్చేదంతరా ఆఫ్టర్ ఆల్ 20,000. అదే కదరా. నువ్వు నోరు మూస్తావా? 20,000తో అమ్మాయిని పోషించగలవా? ఓకే, పోషించగలిగితే మాత్రం ప్రేమించేస్తావా? సార్, మా వాడు ఉట్టి దద్దమ్మండి. నేను చెప్తా ఇలా రండి. మొన్న వాళ్ళ ఆఫీస్ లో మందు పార్టీ జరిగితే అందరూ హుందాగా పెగ్గు మీద పెగ్గు కొడుతుంటే మా వాడు మాత్రం పెప్సీ తాగుతూ మూల కూర్చున్నాడండి. కనీసం సిగరెట్ అయినా తాగలేదు. పోనీ సంపాదించే డబ్బుతో దర్జాగా ఉంటాడంటే అది లేదు. నా కాబోయే భార్యని మల్లెపూలా చూసుకోవాలి, అందుకే పొదుపు చేస్తానంటాడు. అసలు ఇలాంటి వాడికి పెళ్ళి ఎందుకండి? సార్, నా మాట విని మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి చెప్తాను. చేసేయండి అంతే. మీరు ఇలా రండి చెప్తాను. ఇప్పుడు మీ అమ్మాయి BA ఫెయిల్ అయింది కాబట్టి ఓ డాక్టర్నో ఇంజనీర్నో మా అన్నయ్య లాంటి కంప్యూటర్ వాడినో తెలకపోవచ్చు మీరు. అయినా మీకేంటి సార్, ఈ ఇంటి ఓనరు లక్షల కట్నం ఇచ్చి రాజా లాంటి సంబంధం తెస్తారు, పెళ్లి చేస్తారు. కానీ వాడు రాజానో పులిరాజానో పెళ్ళైన తర్వాత కానీ తెలియదు కదా. అప్పుడు ఆ టైప్ కున్నాడు అల్లుడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎంత పెద్ద ఇల్లు చూడగానే ఆశపడుతుంది, కట్నం కింద ఇల్లు అడుగుతాడు. సరే, మా అన్నయ్య అయితే కట్నం అది తీసుకోడు అనుకోండి, అది వేరే మ్యాటర్, వదిలేయండి. మీరు ఇల్లు రాసి ఇచ్చేస్తారు, కొన్నాళ్ళు బానే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది బాబు? ఏం జరుగుతుందండి? అమ్మాయిని కాకుండా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఇంట్లో వచ్చి గెంటేస్తాడు, ఆస్తి కాజేస్తాడు, అమ్మాయిని వదిలేస్తాడు. ఆ టైంకి ఎదురుగా మేము ఎలాగో సొంత ఇల్లు కట్టుకుని ఉంటాం అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి పోర్ని ఏడుస్తారు. అప్పుడు మా అన్నయ్య, ఏమండి ఆ రోజే మా తమ్ముడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుంటే అని అడుగుతాడు. అప్పుడు మీరు పెద్ద తప్పు చేశాను, మా అమ్మాయి గొంతు కోసాను అని అంటాను కదా, అంటారు కదా. అప్పుడు మా అన్నయ్యకి ఇంకా పెళ్ళే ఉండదు. అసలు ఏ చెడు అలవాట్లు లేని 20,000 జీతగాడికి ఎవడు పెళ్ళనిస్తాడు చెప్పండి? చూడండి, పేరెంట్స్ అంటే లవ్కి విలన్లా ఉంటారు, అది వాళ్ళు అలవాటు అండి బాబు. అందుకని మీరు బాధపడి ఆత్మహత్యలు అవి చేసుకోకండి, మళ్ళీ మీ నాన్న అరెస్ట్ చేస్తారు. ఎందుకైనా మంచిది కొంచెం సీలింగ్ ఫ్యాను, తాడు, అగ్గిపెట్టి, కెరసిన్ డబ్బా మీ అమ్మాయికి దూరంగా ఉంచండి. అనే మీరు సామాన్లు సర్దండి, నేను లారీ తీసుకొస్తాను. మీ అందరికి ఏం పనులు లేవా? సినిమా చూస్తారు వెళ్ళండి. ఏంటి హరి, కొండ నాలుక మందేస్తావు అనుకుంటే ఉన్న నాలుగు పోయేలా చేసావు. పాపం చూడు మీ అన్నయ్య. అబ్బా ఏంటొద్దునా, నా లెక్క కానీ కరెక్ట్ అయితే నేను కరెక్ట్ గా 5 లెక్క పెట్టి లోపల ఇంటోనర్ వస్తాడు చూడు. 5 4 3 2 1. బాబు 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 తొందరపడ్డాను, సారీ అంటాడు చూడు. వదినా తొందరపడ్డా, సారీ. మీ తమ్ముడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. హలో, ఏమి బాగోదండి, మీరే తొందరపడిపోతారు, మీరే సార్లు చెప్పేస్తారా? వదినా, పక్క వీధిలో సూపర్ ఇల్లు ఉందంట, వాస్తు కూడా ఎక్సలెంట్ అంట, పదనే వెళ్ళిపోదాం. ఎక్కువ పెట్టి చేయకు, పత్రికే మోసం వస్తుంది. లేట్ చేయకూడదు పద. బాబు ఏంటండి బాబు, నలుగురిలో పరుగు పోయింది. ఆ నలుగురు 40 మందికి చెప్తారు, ఆ 40 మంది బాబు నీకో దండం పెడతాను, నీ మాటలు వింటుంటే ఓడిపోయింది క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూసినట్టుంది. ఆడపిల్లల తండ్రిని నన్ను ఏడిపించయ్యా బాబు. ఏమంటావు? ఏదో పెద్ద ఆయన బతిమలాడుతున్నాడు కదరా, ఒప్పుకో. సర్లేండి, మీరు పెద్ద ఆయన బ్రతిమాలుతున్నారు కాబట్టి ఏం చేయలేం. హలో, ఏంటండి ఇంకా ఎక్కడ నించున్నారు? వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. అయితే ఒప్పేసుకుని ఆ బ్యాగ్ కూడా తీసుకురా. ఏంట్రా బాగున్నారా? సంతోషం. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?
మీ ఇష్టం నా ఇష్టం లేదు. అది కాదరా, మీ ఇద్దరికి పరిచయం ఉంది కదా. అబ్బే అమ్మాయి నేను ఇప్పుడే చూద్దాం పెద్దనా. నన్ను తీసుకువెళ్ళకుండా ఇద్దరు సినిమాకు వెళ్ళారు. బాబు మాంగళ్యం కానివ్వండి. వెళ్ళొస్తాం మరి. ఎక్కువైంది, కొంచెం తగ్గించు. ఇదిగో అమ్మాయి, మా అబ్బాయి అసలే నోట్లో నాలుగు లేనాడు, జాగ్రత్తగా చూసుకో. ఎవరికో ఒకరికి నాలుక లేకపోతే సంసారం సాఫీగా ఉంటుంది లేవే. చూడండి, వచ్చే సంవత్సరానికల్లా పండంటి కుర్రాన్ని ఎత్తుకోవాలి మీరు. ఇక్కడ గిరి ఎవరు? నేనే సార్. జీపేకు. ఏం జరిగిందండి? దేనికి? ఇతను మీకేమవుతాడు? మా అబ్బాయి బ్యాంకులో కట్టాల్సిన కంపెనీ డబ్బు మిస్అప్రాపరేట్ చేశాడని ఎండి కంప్లైంట్ ఇచ్చాడు. సార్, మా అన్నయ్య అలాంటి వాడు కాదండి. ఎలాంటి వాడు స్టేషన్కి వచ్చి చెప్పండి. అయ్యా ఏమిటిది? అయ్యో ఏమయ్యా, మా వాడికి 20,000 జీతం, ఏ అలవాట్లు లేవు, రావుడు లాంటి వాడు అని పెద్ద బిల్డప్పించావు. ఏమిటయ్యా అలా తలదించుకుంటావు? నా కూతుర్ని ఒక దొంగోడికిచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశాను. నేను ఆ భగవంతుడు కూడా క్షమించడయ్యా, క్షమించడు. నాన్న, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఇందులో మరొకరు జోక్యం అనవసరం. నా భర్త లాంటి వాడు నాకు బాగా తెలుసు. వెళ్ళి మీ పని చూసుకోండి. కర్మ, కర్మే, ఇదంతా నా కర్మ. మా అన్నయ్య మీద నీకున్న నమ్మకానికి థ్యాంక్స్ చిత్ర, థ్యాంక్స్. పదండి పెద్దనాన్న, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. పద. ఉదయం నుంచి ఏమీ తినలేదు. గిరిబాబు నాడు ఎలాగైనా తెచ్చేస్తారు. ఈ నీళ్ళైనా తాగండి అమ్మా. ఏమైందండి? ఏమైంది హరి? అన్నది ఏం తప్పలేదు, నమ్మి మోసపోయాడు. పెళ్లి హడావిడిలో పడి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన 10 లక్షలు కొలిక్కి డిపాజిట్ చేయమంటే వాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇందులో గిరి తప్పే ఉంది. పెళ్లి కోసం ఆ డబ్బు గిరే వాడేసి నాటకాలు ఆడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తే మాత్రం వాడు ఎలాంటి వాడు కంపెనీ వాళ్ళకి తెలీదా? కంపెనీకి అవసరం లేదు పార్వతి, డబ్బు బాధ్యత వీడిదే కాబట్టి వీడిని అరెస్ట్ చేశారు. అంటే ఆయన బయటికి రారా? వస్తాడు చిత్ర. ముందు 5 లక్షలు కడితే గ్రీన్ స్టేషన్ నుంచి వదిలేస్తా అన్నారు. మిగతా డబ్బులు నెల లోపల కట్టగలిగితే కేసు పూర్తిగా విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే? నా అకౌంట్ లో కొంత డబ్బు ఉంది, అది మీనాక్షి నగలు కలిపితే ఒక 60,000 వరకు అవుతాయి. మిగిలిన ఎక్కడైనా ట్రై చేద్దాం. పెళ్లి ఖర్చులు పోను, నా దగ్గర 20,000 మిగిలాయి. ఇవన్నీ కలిపిన 1,00,000 రూపాయలు కూడా కావు. మరి మిగతా డబ్బు? బెంగళూరులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నేను తన దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొస్తాను. వచ్చేటప్పుడు నా దగ్గరకు రా, నేను ఊళ్ళో కొంత డబ్బు అరేంజ్ చేస్తాను. అలాగే పెద్దనాన్న. బెంగళూరులో నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చింటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది పెద్దనాన్న. వాడు లాస్ట్ మినిట్లో చేతులు ఎత్తాడు. సర్లేరా, ఒక్కోసారి మనం అనుకుంది జరుగుతూ ఉంటుంది. జరిగిన దాని గురించి బాధపడక, డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా, వీలైతే ఇంకొంచెం సర్దుబాటు చేస్తాను. సరే పెద్దనాన్న, ఉంటాను. ఓకే, మంచిది. మంచి చెడు చూసుకోకుండా రైలు ఎక్కితే అనుకోని గ్రహచారాలు ఎదురవుతాయి. వేదవది 2 అపశకునాలు. ఎడమక నదిరింది, పాకింటి ఆవిడ తుమ్మింది. మద్యం పోయాక ఎక్కితేనే ఉత్తమం. ముహూర్తం చూడకుండా ట్రైన్ లో దీనికి కూడా వెళ్ళడమయ్యాడు. ట్రైన్ ఎక్కడ్రా? ఎక్కడ కాదురా గొడవలు, గ్రౌండ్ లో చూసుకోండి. వెళ్ళండి, ముందు ట్రైన్ ఎక్కడ్రా. నమస్తే. 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 బాగున్నారా? బాగున్నానమ్మా.
ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ భర్త? కాదండి, టీసీ నడుదామని కూర్చున్నా. రిజర్వేషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతారా? వెళ్ళి జనరల్ కంపార్ట్మెంట్ లోకి వచ్చి రిజర్వేషన్ కోసం ట్రై చేయండి. వెళ్ళండి. ఏం బాబు మీకు రిజర్వేషన్ ఉందా? అసలు మీకుందా? ఉంది, మీరు కూర్చున్న సీటే. అయితే వచ్చి కూర్చోండి. ఎలా కాదు కానీ మీకు ఎలా ఉందో ఏమో గారండి, నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉందండి. టెన్షన్ ఎందుకయ్యా? ఎందుకేంటండి, పోయిన నెల రావుకాలంలో వచ్చిన ట్రైన్ ఎక్కానండి. స్టేషన్ దాటిన 10 నిమిషాల్లోనే మరో ట్రైన్ గుద్దేసింది. 10 మంది పైకి వెళ్ళిపోయారండి. నిజం. ఇంకోసారి ఏమైంది తెలుసా అండి, మధ్యలో వచ్చిన ట్రైన్ ఎక్కాను. ఎక్కిన పావు గంటకే పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఏదో నాకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి బతికి బయటపడ్డాను, లేకపోతే ఇవాళండి యమగండం టైంలో ట్రైన్ స్టేషన్కి వచ్చిందండి. ఎప్పుడు పట్టాలు తప్పుతుందో, ఏ ట్రైన్కి తీసుకెళ్లి గుద్దుతాడో, అసలు చాలా టెన్షన్గా ఉందండి. మళ్ళీ మొదలైందేంటిది? ఏమైందయ్యా? ఏమైందేంటండి, మొన్న 2 సార్లు కూడా ఇలాగే ఇడక్కట అదిరింది. బాబాయ్, డెఫినెట్ గా ఏదో బ్యాడ్ జరిగిపోతుంది. నేను వెళ్ళిపోతాను బాబాయ్. నేను చచ్చిన ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయలేను. నేను వెళ్ళిపోతాను. నా వల్ల ఇది ఎక్కడ కూడా రా బాబు, పెళ్ళం పిల్లలు బాబాయ్, ఏదో ఉన్నారు. అయిపోతుంది బాబాయ్. దీనికన్నా మంచి ముహూర్తం వచ్చిన బస్సు ఎక్కి వెళ్ళడం ఉత్తమం. ఇది సుఖం అంటే. అదేంటో విండో సీట్ లో కూర్చోకపోతే నాకు ట్రైన్ లో జర్నీ చేసినట్టు ఉండదండి. అవును, ఎడంకని కొట్టుకోవడం అయిపోయిందేంటి? ఓ, మనోడు వెళ్ళిపోయాడు కదా. సిద్ధప్ప నాయుడు మనుషులు వస్తున్నారు, వెళ్ళండి, దాక్కోండి. అయ్యో, ఇక్కడ కూర్చున్నాడు, ఎక్కడికి వెళ్ళి చెప్పరా? చూడలేదండి. ఎవర్రా లోపల? ఏంటయ్యా ఇది కూడా ప్రశాంతంగా పోసుకునేవరా? అమ్మా రండి అమ్మా, రండి అమ్మా, రండి తొందరగా. లేదు, వెనక్కి పదండి. అమ్మ వాళ్ళు చూస్తారు, పదండి రండమ్మా. ఇదిగో చూడండి, మీరు గవర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి ఆపోజిట్ టీం వాళ్ళు మిమ్మల్ని కొట్టించడానికి రౌడీని పంపిస్తారు. అదిగో వస్తున్నారు, చూడండి, రండి, రండి.
పారిపోతున్నా పట్టుకోండి. అమ్మా నేనేమ్మా ప్రాబ్లం ఏం లేదు రండి వాళ్ళు వెళ్ళిపోయారు చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు బ్యాగ్ ఏమిటి బాబు వెతుకుతున్నా? నా బ్యాగ్ ఇక్కడ పెట్టానండి అందులో 3 లక్షల క్యాష్ కూడా ఉంది. అయ్యో, అంత డబ్బులతో ఎందుకు ప్రయాణం చేస్తున్నా? మా అన్నయ్యకి ఆఫీస్లో పెద్ద ప్రాబ్లం వస్తే డబ్బులు అవసరమైందండి. మా పెద్ద ఇల్లు పొలం తాగట్టు పెట్టి ఆ డబ్బులు నాకు ఇచ్చాడండి. ఇప్పుడు ఆ డబ్బులు కనపట్లేదండి. అది కాదమ్మా. బాధపడకు. పోయిందనుకున్న డబ్బు మళ్ళీ తిరిగిచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు సహాయం చేస్తావా? చేస్తే మీ అన్నయ్య బయటకు రావడానికి కావాల్సిన మిగతా డబ్బులు కూడా నేనే ఇస్తాను. నేను మీకు సహాయం చేయగలనా? నువ్వే చేయగలవు, నాకు తెలుసు. బాబు, మొదటి నుంచే తాయాతుల గొడవల్లో మునిగిపోయిన కుటుంబం మాది. ఆ గొడవల్లో మా అన్నతమ్ములు అందరూ చనిపోయారు. బతికున్నా శవంలా బతుకుతున్నాడు మా తండ్రి. నీ కళ్ళ ముందే ఏం జరిగిందో చూసావుగా. ఎప్పుడు ఎవరు చనిపోతామో మాకే తెలీదు. ఇవన్నీ చూడటం ఇష్టం లేక మరి జన్మలో ఇక్కడ రానని చెప్పేసి మమ్మల్ని అందరినీ వదిలేసి నా కూతురు స్విట్జర్లాండ్ వెళ్ళిపోయింది బాబు. ఎన్నోసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎన్ని లెటర్లు రాశానో జవాబు రాయదు, రాదు. ఇక్కడ మా ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నాం. నా కూతుర్ని ఒక్కసారి చూడాలని నాకు. నువ్వేం చేస్తావో తెలీదు. వెళ్ళి నా కూతుర్ని తీసుకురావా? నా కూతుర్ని తీసుకొస్తే ఈ డబ్బే కాదు, ఎంత డబ్బైనా ఇస్తాను. కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. వెళ్ళి నా కూతుర్ని తీసుకురా బాబు. నేను స్విట్జర్లాండ్ వెళ్ళి మీ అమ్మాయిని తీసుకొస్తానండి. చాలా సంతోషం బాబు. నిన్ను పంపించింది నేనే అని తెలియకూడదు. తెలిస్తే అది రాదు బాబు. అలాగేనండి. పోలీస్ స్టేషన్ నుంచి అయితే తీసుకురాగలిగాం, కానీ ఇంకా 5 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం? నాకు ముంబైలో ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఫోన్ చేస్తే రమ్మన్నాడు. నాకు వాడి మీద చాలా నమ్మకం ఉంది. నేను ఒకసారి ముంబై వెళ్ళొస్తాను. Chandana? Yeah. The Indian girl? Yes. Second year MBA? Yeah, right. She's just left class. You'll find her on campus. What's her name? Angel. 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 Come here, come here, come here. Yeah, that's a good girl. Good chiku. How old is she? She's 11 months. Oh, very cute.
It's all right. It's all right. Shit. Shit. వెళ్ళమ్మా. హండ్రెడ్ 120 140 140 అంటే ఇంటూ 34 అంటే మన డబ్బుల్లో 4,000 చిల్లరా. 4,000 రూపాయలు ఉంటే మన ఇండియాలో ఫ్యామిలీ నెలంతా తింటారు. ఇట్లా అన్నిటికంటే ఏది తక్కువ చూసుకోవడం బెటర్. ఎక్స్క్యూజ్ మీ సార్. Can I have your order, please? Bells? Bells? I don't think... Is there any item like bells? ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఆర్డర్ ఇస్తే బెటర్ ఏమో. Well, I'll have the most expensive thing around. Yep. Right now, ba. మీరు తెలుగు వాళ్ళా? ఎలా కనిపెట్టారండి? మీ ఇంగ్లీష్ చూసి. కొంచెం ఓవర్గా మాట్లాడినట్టున్నాను. Yeah, I'm Hari from Hyderabad. Hi. Excuse me. Coming. కరెక్ట్గా పిలిచాడు. ఈడేవట్రా బాబు. Hey, this service is absolutely ridiculous. I mean, get over here. I've been waiting for so long. I want to talk to your manager. Not like that, sir. No. Great. I've been sitting here for 2 hours. I don't know what you're trying to pull here. This is absolutely మీరు ఒక నిమిషం ridiculous. రండి. Hey, who's this guy? ఏంట్రా ఓ తెగారుస్తున్నావు? అసలు ఇండియన్స్ పట్టుకుని తిడతావేంటి? కొంచెం నోరు కంట్రోల్ చేసుకో. అయ్యో, మీరు మాట్లాడకండి. మీరు ఆగండి. అసలు మీలాంటి అందమైన అమ్మాయి ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలి కానీ ఇది మిమ్మల్ని పట్టుకుని తిడతాడు ఏంటండి ఎదోలాగా? రే అసలు ఏమనుకుంటున్నారా నీ గురించి? అతనికి తెలుగు రాదండి. అందుకే కదా నేను రెచ్చిపోయేది. What? Are you guys friends? అవునరా మేము ఫ్రెండ్సే. Yes, we are friends, isn't it? Do you have a problem, huh? I'll see your end. ఎండ్ కాదు కానీ ఇంటర్వల్ కూడా చూద్దు కానీ లేరా నువ్వు ఫస్ట్ లేస్లా లే. Actually, you know, we can talk. Please sit down. Yeah, please. Yeah, please sit down. Please, please. No. Please go. You're fired. Hey! చిన్న కొడుక ఇండియన్స్ తో పెట్టుకుంటావంట్రా? చంద్ర హైదరాబాదా? నీకెలా తెలుసు? హైదరాబాద్ వాళ్ళే కదా రోడ్డుకి అడ్డంగా పరిగెట్టింది. అవును, చార్మినార్ బాగుందా? చార్మినార్ బాగుంది, హుసేన్ సాగర్ లో బుద్ధుడు బాగున్నాడు. ఇదిగో నా బతుకే ఇలా ఏడిసింది. ఏం ఫైల్సా? ఊరుకోవయ్యా. ఎవరమ్మాయి? తెలీదు. తెలుగుండానే ఫాలో అయిపోతున్నా. ఏంటి ఇష్యూ? చెప్పాలా? ఫుల్ వద్దు, క్వార్టర్ చెప్పు. చూశాను, నచ్చింది, వెంట పడ్డాను. అయిపోయావు. నేను ఇలాగే వెంటపడి ఇక్కడికి వచ్చాను. ఏ నీకేమైంది? ఫుల్ గా చెప్పనా హాఫ్ చెప్పనా?
క్వార్టర్ చెప్పు చాలు. విను చెప్తాను. టోటల్ గా మా గల్లీలో ఒకే ఒక జమ్మల్ హ్యాట్ వలివలి ఆచం ఉండేది. హ్యాట్ వలివలి ఆజమ్మా. నేను పెట్టుకున్న ముద్దు పేరు అది. ఓ. నేను ఎదురింట్లో ఉండి దానికి లైన్ వేస్తుంటే అది పక్కింటోడికి పడిపోయింది. నా కళ్ళు ఎదుర్కొంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఏడాది కొట్టి మొత్తం ఎంతమందో చెప్పు చాలు. 10 మందిని కన్నారు. వాళ్ళందరూ నా అకౌంట్ లో ఉండాల్సింది. ఆడెవడో అకౌంట్ లో ఉన్నారు. అందుకే కసితో పగతో బెట్టుగా ఓ టాక్సీ చెప్పున 10 టాక్సీలు కొని ఈ సిటీలోనే సెటిల్ అయిపోయాను. దాన్ని మర్చిపోవడం కోసం రోజుకో ఫుల్ కొడుతున్నాను. మరి నువ్వు టాక్సీ డ్రైవర్ నుండి మందు తాగుతున్నావు, తాగి ఎలా నడుపుతున్నావు? ఇది నన్ను నడుపుతుంది, నేను టాక్సీ నడుపుతాను. నీకు విషయం తెలుసా? ఈ సిస్సులో ఏది మిస్ అయినా పిస్సే. అవును, నువ్వు ఇంతకీ ఎక్కడ దిగాలమ్మా? ఏదైనా చీప్ హోటల్ దిగుదామని చూస్తున్నాను. చీప్ హోటలా? నువ్వురా ఇండియన్ అంటే నా క్లాత్. నేను తీసుకెళ్తాను కదా, నేను తీసుకెళ్తాను. దిగు. ఇదే మన తాజ్ మహల్. కమాన్. ఏ పాకి పాకి పరదేశీ, పాకి పాకి. దిస్ ఈజ్ మై చార్మినార్, మేరే పాస్ హై కుతుబ్ మినార్. అయ్యా, నీకు మందాలు ఉంటుందా? లేదు. నో ప్రాబ్లం. ఎప్పుడే కదా లవ్ స్టార్ట్ అయింది, అమ్మాయి హ్యాండ్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా నీకు అలవాటు అయిపోయింది. చందన్ బాబు, ఏంటి ఆ కచ్చి పిల్ల గుర్తుకొస్తుందా? కచ్చి ఒప్పుకుంటే సరిపోదు, ఆ కచ్చి పిల్లకి మంచి గిఫ్ట్ కొనిచ్చావనుకో, ఫ్లాట్. ఎక్స్క్యూజ్ మీ. హలో అండి, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం స్విట్జర్లాండ్ అంతా ఎదుగుతున్నానండి. లక్కీగా నా టైం బాగుండి ఈ వాచ్ షాప్ లో కనిపించారు. దేనికి? మళ్ళీ ఉద్యోగం పోగొడదావునా? అంటే మీకు ఆ ఉద్యోగం పోయిందా? అయితే మీ జాబ్ నా వల్లే పోయిందనమాట. చంద్ర గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అసలు ఆ రోజు ఆడితో గొడవ పెట్టుకోవడం నాదే తప్పండి. ఛే, ఇదిగో చూడండి, మీ ఉద్యోగం నా వల్ల పోయింది కాబట్టి మీరేం చేయమంటే అది చేస్తాను. రియలీ ప్లీజ్. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమండి చంద్ర గారు, అది కదండి నేను పిలుద్దా. Ой, что ты делаешь, а? Но я спрошу тебя. Но это вопрос. Но что ты делаешь, а? She was actually putting it there. No, you obviously, а? It's not my fault, ma'am. Please. It's my fault. Okay, I'll pay you. Yeah. No, давай. I'm No, really no, sorry. no, ma'am, Very please. sorry. I'll just be back. Actually, I was putting it. కరెక్ట్గా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ మంత్ తాగడానికి వెళ్ళినట్టున్నాడు. I'm really sorry, ma'am. Ну да. I'll just pay for it. Это проблема, конечно. Мне надо объяснить. Please take this tray. Ну, это I'm going to pay you back. I'm sorry. Это для вас, пожалуйста. I'm sorry. Ну, Where's the girl? Where did she go? она? You can take the watch for the clock. Нет, это для вас. No, actually the watch is more expensive than the chain. So you please give me the chain and take the watch for the clock. Ну, хорошо. Thank you. Ну, это для вас, пожалуйста. నువ్వేంటే బాబు, ఆ పిల్లల్ని కలిసినప్పుడల్లా ఉద్యోగం పోగొట్టే పనిలో ఉన్నావు. ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ ఎదుగుతావు? హే, అదిగో చంద్ర. Okay, let's go. ఏంటి ఈ ఉద్యోగం కూడా బిగించేద్దావనా? Go. నువ్వు ముందు పడ్డావు. ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి ఇది హైదరాబాద్ కాదు, స్విట్జర్లాండ్. Come on. ఇదిగో మళ్ళీ అడ్డంగా పరిగెడుతున్నావు. ఏంటి చందన డే కేర్ సెంటర్ వర్క్ చేస్తుందా?
నీకు విషయం తెలుసా మ్యాగీ తమ్ముడు జాయిన్ ఇదే స్కూల్లో చదువుతున్నాడు. అయితే ఏంటి అవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావయ్యా? నీకోసమే బాబు. నాకోసమా? యా చంద్రకి నువ్వు దగ్గర అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండ ఐడియా ఉంది. నేను చెప్పినట్టు నువ్వు చేసి చాలు. Okay, I'll be back again, okay? What's that? Apple. Oh. హలో అండి, వాట్సాప్ లో నా వల్ల మీ ఉద్యోగం పోయింది. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడికి కూడా నా జాబ్ పోగొట్టడానికి వచ్చావా? అబ్బే లేదండి, నేనేదో వారం రోజులు పార్ట్ టైం జాబ్ కోసం వచ్చాను. మీ ఆర్డర్ అడిగితే నో అంది. కానీ మీ ఫ్రెండ్ అని చెప్పగానే ఉద్యోగం ఇచ్చిందండి. అవును. I have to go out on some urgent business. You'll both have to look after the center. I'll be back soon. Ma'am, చందన గారు. Coming. Please don't fight. Hey, kids, come on, man. You should not do it like that. One after one. Tell me what's your name? What's your name? Tell me what's your name? ఏం చేస్తున్నావు? లే ముందు. ఏమండి మీరు ఆగండి. పిల్లల్ని ఆడించడం ఒక ఆర్ట్ అండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్రతిదానికి ఒక టెక్నిక్ ఉంటుందండి. మీరు ఆగండి. ఓకే, now one after one. First you. All right? Okay, here you You go. want this? And Okay, take it. No. Don't do that. ఎవరి చంద్ర గారు అర్జెంట్ గా ఈ అమ్మాయి టాయిలెట్కి వెళ్ళాలంటుంది. ఎక్కడో చెప్పండి. అట లేకపోతే ఇట. నేను తీసుకెళ్తాను. తొందరగా చెప్పండి, ఇక్కడ వెళ్ళిపోయేలా ఉంది. ప్లీజ్ తొందరగా తీసుకెళ్ళండి తొందరగా. ఆడాడు. Johnny? Yes. Come. Let's go get some more ice cream. That's it. Come. Okay, now here we go again. One. Go in. That's the way. Two. Yeah, go. Yeah. Okay. Now it's your turn. Come. Hello? I'm kidnapper. Kidnapper? Yeah, I kidnapped Johnny. What? Yeah, I'm kidnapped Johnny. One minute. జానీ ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ చేశారు. జానీ అంటే ఆ చిన్న పిల్లోడి. అయ్యో చూడండి ఇక్కడ లేడండి. Yes. No police information. Otherwise, Johnny. No. You want Johnny? Give me 1 lakh francs. 1 lakh francs? Yeah. What's your cell phone number? 417-009-2397. No police information. You understand? Okay. ఏమైందండి? జానీ ఎవరో కిడ్నాప్ చేసి 1 లక్ష ఫ్రాంక్స్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయం నా బాస్ కి తెలిస్తే నా ఉద్యోగం ఊడుతుంది. నువ్వు వచ్చినప్పుడు అనుకున్నాను ఇలాంటి నేను ఎక్కడికి వచ్చి నా ఉద్యోగం ఊడగొట్టేదే పనిగా పెట్టుకున్నావు. ఒక్క నిమిషం ఆగండి. అది ఇక్కడే ఎప్పుడు బయట ఏమనుకుంటున్నావు అసలు? నేను చూసొస్తా. అంతా ఓకే? ఆ జానీ గారు ఓకే. ఆ జానీ గారికి ఐస్ క్రీమ్ ఇచ్చి మన ఇంట్లో దాచి ప్రాబ్లం లేదు కదా? పర్ఫెక్ట్. అయితే నేను చూసుకుంటాను. వెళ్ళు. చంద్ర కొంపలు మునిగిపోయింది. చంద్ర ఆ జానీ గారి ఫాదర్ వచ్చేస్తాడు. జానీ వాళ్ళ ఫాదర్ వచ్చేస్తున్నాడు. అయ్యో ఏం చేయాలి? ఏదో ఒక ఐడియా చెప్పు నువ్వే. జానీ వాళ్ళ మదర్ ఫారినర్ కదా, అయినా నేను ఇతన్ని ఎప్పుడు చూడలేదు. అదే జానీ మదర్ స్విస్ అయి ఉంటుంది. సార్ మీకు చిన్న బ్యాడ్ న్యూస్ అండి. எனக்கு ஒரு பேட் நியூஸ். என்னது? మీ సన్ జానీ ఎవరు కిడ్నాప్ చేస్తారండి. ఎంత సన్న జానీ కిడ్నాపా? జానియా? జానీ ఎవడే పోయిరా? 1 minute sir. Please. నేను చెప్పేది ప్లీజ్ ఒక్క నిమిషం. టెక్స్ట్ అవ్వదు. స్టడీ. మీకు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఉందండి. ఈనోడు బ్యాడ్ న్యూస్ ఉందా? ఎంతది? 1 lakh francs మీరు కిడ్నాపర్కి ఇస్తే గానీ జానీ మీకు తిరిగి ఇవ్వడంటండి. 1 lakh ఫ్రాంక్స్. నేను చెప్పేది మీరు పని చెప్తారేంటండి. హలో ఆపండి. ఎంత జానీ ఎంత ఆర అమ్మ ఎంత జానీ ఆడ అమ్మ పులాసి. నేను చెప్పేది అందు డబ్బు లేరా బాబు. ஒரு வேலை செய்யும். ஏதோ ஆபீஸ் கேஸ். 1 lakh francs நீ வெச்சுக்கோ. ఎంత సన్న బ్రింగింగ్. ఓకే మీరు లారని చెప్తాను. ఇందులో ఏం పెట్టాను? చిత్తుకైతే ఓకే సార్. ఓకే మీరే టెక్స్ట్ అవ్వద్దు. మేము చూసుకుంటాం కదా. సార్ మీరు పని చెప్తాను ఆపండి సార్ ప్లీజ్. ఓకే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. హరి క్యాష్ అయితే వచ్చేసింది.
డూ సంథింగ్ హరి. చూసుకుంటాను కదా. వెళ్ళి అర్జెంట్ గా జానీ తీసుకొచ్చేసి కదా. ఆ కిడ్నాప్ టెన్షన్ అవ్వకండి. ఎవరండి? వాడేనా? వాడే మన ఇద్దరిని ట్రైన్ లో బయలుదేరి వైజ్మన్ స్టేషన్ కి రమ్మన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఎదుగుతున్నావు? కిడ్నాపర్ కోసం. ఆడు మనకు కనపడ్డు. ఏ? అదే మనమే ఆడికి కనపడతాం. వాడే ఏది? హలో రే చందన్ బాబు, యా యా, నీకు దండం పెడతాను రా. వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించలేక చచ్చిపోతున్నాను. ఓకే, విచ్ లేక్? లేక నా జమ్మల్ హాట్ వదిలేసినప్పుడు కూడా నేను బాధపడలేదు. నీకు దండం పెడతానని వదిలేస్తాను రా బాబోయ్. ఓ లవ్స్ లేక్ అంట. అక్కడికి వెళ్ళి మనం చేపలు పట్టాలంట. యా సారీ, టెల్ మీ. వచ్చిన పీక పట్టు. యా ఓకే ఓకే ఓకే. ఏం చెప్పినా ఓకే ఓకే అంటాడ్రా. ఇప్పటికే ఒక టాక్సీ అమ్మేశాను. జేబులో చిల్లి కావాలేదు, దీంట్లో మందు లేదు. తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోరా సచ్చినోడా. ఏం చెప్పినా ఓకే ఓకే అంటావేట్రా, తొందరరా. మన ఇద్దరం కలిసి చేపలు పడుతుంటే పోలీసులు మనతో రాలేదని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు అప్పచెప్తాడంట జానీని మనకి. చేపలు పట్టాలా? నాకు రాదు. నాకొచ్చు. నీ ఉద్యోగం కోసం చేపలు పట్టడం ఏంటమ్మా, పావులు కూడా పడతాను. పద. ఏ ఓ సారీ. సర్లే కానీ కిడ్నాపర్ మనల్ని చూస్తుంటాడు. నేను వెళ్ళి చేపలు పడతాను, మీరు పక్కన కూర్చొని చూడండి. పదండి, కూర్చోండి కూర్చోండి. నీకు అసలు బుద్ధుందా? అయినా అంత సడన్ గా ఎందుకు దూకావు? చెప్పు హరి, హరి చెప్పు. హరి ఏ చెప్పు హరి, నిన్నే అడిగేది. చెప్పు హరి, మాట్లాడవేంటి? నాకు ఇష్టమైన అమ్మాయి గుర్తుగా దాచుకుని వస్తుంది, అందుకే ఆలోచించుకుని దూకేశాను. ఎలా ఉంటుంది? ఏంటి? ఆ అమ్మాయి కృష్ణుడి తల మీద నెమలిపించు లేకపోతే ఎలా ఉంటుంది? బోసిగా ఉంటుంది. ఆ అమ్మాయి లేకపోతే నా జీవితం కూడా అలాగే ఉంటుంది. ఏమన్నా? నేనేమనలేదే. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అన్నట్టు అనిపించింది, అంతే. ఏ కిడ్నాపర్ లో ఉన్నాడు. కిడ్నాపరా? ఎక్కడా? అక్కడ. ఆడి బొంద అడిగారులే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అంటే పక్కన జానీ లేడు కదా, అందుకనే. ఓ మంచి చేపతో పడినట్టుంది.
దొరికామండి కొట్టేస్తాడు మనీ బ్యాగ్ లేదు ఏం లేదు నువ్వు ముందు రా మన లైఫ్ ఇంపార్టెంట్ జానీ కూడా ఇంపార్టెంటే జానీ లేదు గిది లేదు ఏయ్ హరి తొందరగా వస్తున్నాను అసలు కిడ్నాపర్ గాడు ఏమయ్యాడు? పెద్ద మెంటల్ గార్డ్ లో ఉన్నాడు. కనపడ్డు పిచ్చి పిచ్చి ప్రోగ్రాంలని చెప్తాడు. హలో ఐమ్ టాకింగ్ టు యు. ఆర్ యు లిజనింగ్? ఏం లేదు, నేను ఎప్పుడూ కలగనేవాడిని. ఏంటది? నా లవర్ ఇలా సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాలని. ఆ ఛాన్స్ మీరు కొట్టేశారు. తన ప్లేస్ లో నేను కూర్చున్నానని తెలిస్తే ఫీల్ అవుతుందేమో. అంత అదృష్టం లేదులేండి. ఏ మనదే వన్ సైడ్ లవ్. ఓ ఇంతకీ నీ ప్రేమ వయసు ఎంత? 7 రోజులు 16 గంటలు 36 నిమిషాలు 26 సెకండ్లు అండి బాబు. ఏం చెప్పమంటారు? తను మొదటిసారి ఎప్పుడు చూసా? పరిగెత్తుకొచ్చి ట్రామ్ ఎక్కుతుంటే చూశాను. అప్పుడు నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చిందండి. ఎందుకు? ఆమెను చూడడానికి 2 కళ్ళు ఇచ్చినందుకు. షీ ఇస్ రియల్లీ లక్కీ. ఇప్పుడు ఏమైనా అన్నారా? చాచా అని ఉండర్లేండి. లేదు అన్నాను. ఏమండి మీరు ఇక్కడే ఉండండి. వద్దు రావద్దు. ఎందుకు పరిగెడుతున్నావు? నేను చెప్పేదండి రావద్దు. నేను వస్తున్నాను, ఆగు. రావద్దండి ప్లీజ్. హరి ఎక్కడ వెళ్తున్నావు? రావద్దు రావద్దు అంటే అన్నావా? ఇప్పుడు ఏమైంది? మధ్యలో వెనక లైలలో పరిగెత్తుకుంటూ వచ్చావు. సిగ్గులేదు నీకు హరి. అమ్మాయ్యా. ఏం వెతుకుతున్నావు? అదిగో అక్కడ ఉంది. నేను తేనా? వద్దు నేను తీసుకుంటా. అంతా బ్రాంది ఏనా జీవితాన బ్రతుకింతేనా ఆశా నిరాశేనా జేబులో సిల్లర్ లేదేనా. ఒరే హరిగాని అయ్యా ఎంత పని చేశారా. హలో ఏది ఆ ఫోన్ ఇవ్వండి. ఆ కిడ్నాపర్ గడేనా? హలో హలో ఏంటి సిమిన్ హోటల్లో రూమ్ తీసుకోవాలా? మేము రావయ్యా. ఏం చేసుకుంటావు చేసుకో. ఆండి నేనేం చేసుకోండిరా? ఏ నువ్వు రమ్మని చోటకంతా రావాలా? ఇదిగో నేనంటే ఎన్ని కష్టాలైనా పడతానయ్యా. పాప ఆడపిల్ల కష్టాలు పెడతావేంటి? ఆ దేవుడు కూడా నేను క్షమించాడు. కాళ్ళు చేతులు 2 పడిపోతారు యాదవా. దిక్కులేం జాబ్ చేస్తావు. ఆడపిల్ల నాశనం అయిపోతావు. రే అసలు ఏమనుకుంటున్నావు? ప్లీజ్ అతను నువ్వేమనద్దు. కోపంలో జానీ ఏమైనా చేస్తాడేమో. లేదండి మీరు ఇలా కష్టపడిపోతుంటే చూడలేకపోతాను. రే ఎక్కడున్నారా? చెప్పు తీసుకుని ఎడబడ కొడతాను నా కొడక. ఏమనుకుంటావు? ఎందుకు వాడిని అలా అర్థం కాని భాషలో తిడతావు? కాదండి కనీసం మనం బాధపడుతున్నాం అన్న సంగతి నాకు అర్థం అవుతుంది కదా. రే నువ్వు ఎక్కడున్నావు చెప్పరా నా కొడక. వచ్చి చంపేస్తాను దరిద్రుడా. ఫోన్. హలో ప్లీజ్ సార్ ప్లీజ్ విల్ టేక్ ఎ రూమ్ ఇన్ ద హోటల్. డోంట్ డూ ఎనీ హార్మ్ టు జానీ ప్లీజ్. చెప్పు హరి ప్లీజ్. సరే ఏం చేస్తాం? మీరు ఎంతగా అడుగుతుంటే చెప్పాలిగా మరి. హరి ప్లీజ్ చెప్పు. ప్లీజ్ సార్ వాట్ ఎవర్ యు సే. రేయ్ నీకు నంది అవార్డు నేషనల్ అవార్డు సరిపోదురా, డైరెక్ట్ ఆస్కరే. అబ్బా ఏం చల్లరా బాబు.
Can I help you? కెన్ ఐ హావ్ సింగిల్ రూమ్ ప్లీజ్? Is there any way that we can get concession if we book maybe 2 rooms at the same time? ఏంటి 2 రూమ్లా? మన ఇద్దరం లవర్స్ లా కనపడాలంటే ఒకే రూమ్ లో ఉండాలి. ఆ కిడ్నాపర్ తెలిస్తే ఫీల్ అవుతాడు. మన ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటే నేను ఫీల్ అవుతాను. కానీ నా దగ్గర ఒకే రూమ్ కి డబ్బులు ఉన్నాయే. 2 రూమ్ కి నా దగ్గర ఉన్నాయి. ఓ నైస్. మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఎవరైనా పర్స్ కొట్టేసినా బాగుండు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు తల్లి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. దేవుడనేవాడు ఉన్నాడు, కానీ మనకే కోఆపరేట్ చేయడు కదా. ఏదో ఒకటి చేయాలి. ఓకే 2 rooms ప్లీజ్. Okay. 2 rooms. వద్దండి, ఇక్కడ ఒక్కదండి. అయ్యో నొప్పి, అమ్మో నొప్పి, అమ్మో అయ్యో హరి, సైలెంట్ అయిపోయావేంటి? ఇలా ఉంటే సమ్మగా ఉందండి. అదే ఆయింట్మెంట్ రాసినట్టుంది. అమ్మా అయ్యో, అసలు ఎవరు కొట్టారు? ఇంకెవడండి, ఆ కిడ్నాపర్ గాడు. కిడ్నాపరా? ఎందుకు? ఏం చెప్పమంటారండి, మిమ్మల్ని 1 రూమ్ తీసుకుని లవర్స్ లాక్ చేయమంటే 2 రూములు తీసుకుని నన్ను పోలీసులు పట్టిద్దామని చూస్తారని ఎంత చెప్తున్నా వినకుండా పట్టుకుని చావగొట్టేశాడండి. అమ్మా అమ్మా. నమస్తే స్వామి. ఓ అలా అనకూడదు కదా. సారీ, నీకెలా మొక్కాలో తెలీదు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి హుండీలో డబ్బులు వేస్తారు. ఆ టెంపుల్ ఇక్కడ లేదు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. అమ్మాయిలు కనిపించగానే ప్రేమిస్తున్నావంటూ వెంటపడే అబ్బాయిల్ని ఇంతవరకు చూశాను. కానీ హరి నన్ను ప్రేమిస్తూ కూడా తన ప్రేమ నాతో చెప్పకుండా ఒక మంచి ఫ్రెండ్లా ఉంటున్నాడు. అలాంటి మంచి మనసున్న హరికి ఏం కాకుండా చూడు దేవుడా. హలో హలో చందన్ బాబు, ఆ జాని గారిని వాళ్ళ బాబు కప్పు చెప్పేశాను. ఇంతటితో కిడ్నాప్ డ్రామా సమాప్తం. ఏంటి ఏం మాట్లాడేంటి? నీ పక్కన తెంగర బుచ్చి చందన ఉందా? దానికి తెలీదు, ఇదంతా డ్రామా అని. మరి ఏం చెప్తే నమ్మేసింది. ఇదిగో నీ పనంతా కానీ దేదక్క చందన కక్క, నేను ఫుల్ పటాస్. ఓకే హలో హలో హలో. రే, మన ఇంతవరకు ఆడిన నాటకం చాలరా. తను ఇంక నేను మోసం చేయలేను. తను నన్ను ప్రేమిస్తుందిరా. నేను మోసం చేశానని తెలిస్తే తను తట్టుకోలేదు. రే, నాకు చిన్న దెబ్బ తగిలిందని తను చర్చ్కి వెళ్ళి దేవుడి ముందు ఏడ్చిందిరా. అలాంటి అమ్మాయికి నేను ద్రోహం చేయలేను. చంద్రకి నేను నిజం చెప్పేస్తాను రా.
డియర్ చందన, Excuse me. Yes? I need a cab. Can you arrange? Yes, of course. Excuse me? Yes? How long it's going to take because I need to check out? Oh, it should be here any minute. Oh. Do you have any luggage? No? Yeah. చందన ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైంది చందన? నేనేం విందలుచుకోలేదు. ఏమైందో చెప్పండి చందన, ప్లీజ్ చెప్పే. డోంట్ టచ్ మీ. నువ్వేం అది కాదు చందన, నేను చెప్పేది. దట్స్ ఆల్. ఏమైంది చందన? ప్లీజ్ లిసన్ టు మీ. నో చందన ప్లీజ్. ఇంకా ఏం వినమంటావు? నువ్వు ఇంత చీటర్ అని నేను అనుకోలేదు. ఎందుకు నాటకాలు? అది కాదు నేను చెప్పేది. ఐ హేట్ యు. నేనేం విన్ను. ఐ హేట్ యు. నో. Excuse me, is this man bothering you? Look man, this has nothing to do with you. Just go away. Look, I'm not asking you. I'm talking to Please, her. man, Now, is this something? get out and mind your own Something business. going on. Hey, Chandra, hey, Adhika, come here. Leave me. Just get out, man. డియర్ చందన, ఫస్ట్ టైం నేను ట్రామ్ ఎక్కుతుండగా చూశాను. ఆ క్షణం నుండి నేను ప్రేమించడం మొదలు పెట్టాను. నిజానికి జానీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అదంతా నీకు దగ్గర అవ్వడం కోసం నేను ఆడిన నాటకం. ఏదో ఒక రోజు నీకు తెలిసే నిజాన్ని నేనే ముందుగా నీకు చెప్తున్నాను. ఇదంతా నేను మోసం చేయడానికి చేయలేదు, నీ ప్రేమ కోసం చేశాను. నన్ను నమ్మితే ఈ అడ్రస్కి రా, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఏంటి హరి ఇది? చందన్ మోసం చేయాలనుకున్నందుకు నాకు ఇది కరెక్ట్ పనిష్మెంట్. నా ప్రేమ ఇలా ఎండ్ అవుతుంది అనుకోలేదు. హరి హరి Hey, who's this? Huh? Hey, stop there! Hey, with that Hari! in my intro you are pushing.
హరి ఏంటి అడ్రస్ తీసుకొని మళ్ళీ రెడీలతో కొట్టిద్దామని వచ్చావా తల్లి? ఇష్టం అంటే ఐటు అని, ఇష్టం లేకపోతే హేట్ అని లేడీస్ చూశాను కానీ నీలా సత్యలా కొట్టించి ఆడదని నేను ఎప్పుడైనా చూడలేదు. నేను చెప్పేది వినండి ప్లీజ్. హరి నిన్ను కలిసే మూడు హరి నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నన్ను కొట్టేస్తే నువ్వు అబద్ధం చెప్పవుగా? చెప్పను ప్లీజ్. అంటే బట్టలు సర్దుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావా? ఏయ్ నిన్నే ఏమైంది? చందన్ ఇండియా తీసుకెళ్ళాలంటే తనతో అబద్ధం చెప్పాలి. అలా చెప్పి తను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే తను వదిలేసి నేను మాత్రం ఇండియా వెళ్ళిపోతున్నాను. హరి, నువ్వు చెప్పే అబద్ధం తల్లి కూతురిని కలుపుతుంది. మీ అన్నయ్యని విడిపించడానికి పనికొస్తుంది. అలాంటప్పుడు నువ్వు అబద్ధం చెప్పడంలో తప్పేనేదే. హాయ్ గాయ్స్. హాయ్. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? హరి నాయనమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. మరి ఇంకా ఆలోచిస్తావే, వెళ్ళు హరి. వెళ్ళొచ్చు, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. మనీ ప్రాబ్లమా? సిసి లవ్ ప్రాబ్లం. ఓ లవ్వా? లవ్వేనమ్మా. నేను ఇక్కడ చంద్రాన్ని ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి లేకపోతే నాకు నిద్ర పట్టదు, ఆ అమ్మాయి లేకపోతే నాకు ఆకలేదు, ఆ అమ్మాయి లేకపోతే నేను స్నానం చేయను, ఆ అమ్మాయి లేకపోతే నాకు చెప్పి ఎంత పెద్ద ఉత్తరం రాసి పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని ఫోటో పంపించాడు. వీళ్ళ నాయనమ్మ నేను చచ్చిపోయేలాగా ఒకసారి అమ్మాయి చూసి చచ్చిపోతాను చెప్పి ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది. ఈ విషయం నీతో చెప్తే నువ్వు రావేమనుకోని ఈయన తెగ ఫీల్ అయిపోతాడు. గంజిగా నేను రానని ఎవరు చెప్పారు? మీ నాన్నమ్మకు నన్ను చూడాలనున్నప్పుడు నాకు మాత్రం ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. నాకు 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయిన వెంటనే బయలుదేరదా? ఈ ఆడలో ఫుల్ పెట్టా. ఏం చందా రా. చంద్ర, ఇదే మా నాన్నమ్మ గారి ఊరు. ఈ ఊరని చెప్పలేదు. నీకంత కంగారు ఎందుకు? చెప్పాగా నీకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది. చెప్తాను. కమ్ కమ్. చంద్ర, నువ్వు అక్కడ వెయిట్ చేయి, నేను వెహికల్ అరేంజ్ చేసేస్తాను. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి, మీ అమ్మాయి వెయిటింగ్ రూమ్ దగ్గర ఉందండి. వెళ్తా. హరి, హాయ్. రే, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. రే, ఫస్ట్ డబ్బులు తీసుకెళ్ళి స్టేషన్ లో కట్టేసి అన్నయ్య కేసు కొట్టించండి. ఓకే? అదేంట్రా, నువ్వు రావట్లేదా? లేదురా, నాకు చిన్న పని ఉంది. చాలా రోజులతో కలిసి వెళ్తాం. లేదురా, నేను రాలేను. చెప్పేదేనండి, మీరు లగేజ్ మాకి. ఏమ్మా, బాగున్నావా?
ఎవరికోసం అమ్మా ఎదురు చూస్తున్నా? హరి హరి ఆహా, హరి లేడమ్మా, వాడు రాడు. నిన్ను తీసుకురమ్మని వాడిని నేనే పంపించాను. వాడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు పద. ఒరేయ్, పట్టుకోండి రా దాన్ని. పట్టుకోండిరా. ఎవరా పిల్ల? సిద్ధప్పనాయుడు గారు మనవరాలు దుర్గాదేవి దొరికిపోయింది పాపం. ఆపమేంటయ్యా? ఆ అమ్మాయి దుర్గాదేవి కూతురే కదా? దుర్గాదేవి కూతురేంటయ్యా బాబు? వాళ్ళకి పడిచావదు. ఇప్పుడు అమ్మాయిని తనే చంపేస్తుందో యాక్సిడెంట్ లో ఏం చేస్తుందో. ఎప్పుడు మీరే గెలుస్తారండి సార్? మేధావులు అలాగే గెలుస్తారా? ఒరే, సరే గాని మీ అందరికి ఒక టెస్ట్ పెడతాను. అలాగే సార్. దాంట్లో గెలిచినోడు నా తర్వాత మేధావని ప్రూవ్ అవుతుంది. ఓకే, ఈ కాయిన్ కరుగుతుందా కరగదా? కరగదండి. కరుగుతే మీరెందుకు వేస్తారు? ఈ మధ్య నీకు ఐక్యూ బాగా పెరిగింది రోయ్. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. అడుకోండి. సూర్యుడు పడమర ఉదయించును. ఇలాంటి గొప్ప అబద్ధం ఇంకోటి చెప్పాలరా. మీరు దొంగల్ని బాగా పట్టుకుంటారు. భలే అబద్ధం చెప్పారా నువ్వు? నీకు ఈ మధ్య బాగా బలిసింది రోయ్. ఎప్పుడు మీరే కదా గెలిచేది. తొందరగా ఆడండి సార్. ఇక్కడ ఎస్ఐ గారు ఎవరండి? నీ కళ్ళకి ఎస్ఐలా కనబట్టలేదా? అది కాదు సార్. హైట్ తక్కువ అని అనుమానించుకు. ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పు. ఇక్కడ పెద్ద టెస్ట్ జరుగుతుంది. సార్, ఈ ఊర్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారండి. కిడ్నాప్? ఆపండి ఆపండి సార్, ఇదే సార్ ఇల్లు. అవును, దిగండి సార్. బ్రేక్. జీప్ రివర్స్ లో పోనవరా? ఎందుకు సార్? పారిపోవడానికి రా. పారిపోయే దొంగలు సార్, మనం కాదు. అసలు ఏంటి సార్ ఇదంతా? నేను అక్కడి నుంచి చూస్తున్నాను. మీరు అసలు నిజంగానే పోలీసులా? కనిపెట్టేశారన్నమాట. ఏంట్రా ఆయన కనిపెట్టింది? అదే మీరు రికమెండేషన్ క్యాండిడేట్ అని. ఆ మాట ఆయన అన్నాడా? అనలేదు. అంటాడేమని డౌట్. ఏంటి నీ డౌట్? అవును, నేను రికమెండేషన్ క్యాండిడేట్నే. బాబు, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడే అర్థమైంది ఇలాంటి దాంట్లో దేంట్లోనే ఇరికిస్తావని. ఇప్పుడు దీంట్లో నేను ఏలెడితే దుర్గాదేవి గారు నన్ను నక్సలైట్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎదురు కాల్పుల్లో చచ్చి ఊరుకుంటాను. సార్, అది కాదు నేను చెప్పేది. ఏంటి ఎస్ఐ గారు ఇటు వచ్చారు? అమ్మగారు 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 అదేనండి, బండి ట్రబుల్ ఇస్తేను. ఏంటండి, ఎందుకు అలా చూసి అలా కంగారు పడిపోతున్నారు? కిడ్నాప్ చేసింది ఈవిడే. కిడ్నాపా? ఎవరు బాబు నువ్వు? నేను ఎవరా? కనీసం చంద్ర అంటే ఎవరో తెలుసా? చందన ఎవరు బాబు? ఎస్ఐ గారు, ఇవి టోటల్ ఫ్రాడ్ లా ఉంది. చంద్రని అమ్మని స్విట్జర్లాండ్ నుంచి ఇండియా తీసుకొచ్చి ఆవిడకి అప్పు చెప్తే నాకు 10 లక్షలు ఇస్తానంది. నేను చంద్రని తీసుకొచ్చి ఎస్ఐ గారు, మీకేమనిపిస్తుందో గానీ నాకు మాత్రం పాపం తను పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడేమో అని అనిపిస్తోంది. మీకు అలా అనిపిస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మగారు. సార్, ఇప్పుడు అమ్మాయి ఇంట్లోనే ఉంది. మీరు కావాలంటే వెళ్ళి వెతకండి. దొరకపోతే అప్పుడు నేను నిజంగానే పిచ్చాడని ఒప్పుకుంటాను. ప్లీజ్ సార్. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు లోపలికెళ్ళి వెతకండి. ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి. ఎందుకండి అమ్మగారు? అది పర్వాలేదండి, భలేవారే. వెళ్ళండి బాబు, నువ్వు వెళ్ళు. సరే, మీ ఇష్టం అమ్మ. నువ్వు వెళ్ళవా? వెళ్ళు బాబు, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళరా? సరే. చంద్ర
ఏం బాబు, అమ్మాయి దొరికిందా? సార్ జెస్సే గారు, కావాలంటే ఆవిడ నాన్నగారిని అడగండి. నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన ఉన్నారు. ఏమండి మీరని చెప్పండి. వాడా వాడు పాలేరు. నీకు పోలీసులు భయపడ్డంత మాత్రం ఊరుకుంటా అనుకుంటావా? ఈ ఊరి ఎమ్మెల్యే ఎంపీకి కంప్లైంట్ ఇస్తాను. ఇతనే ఈ ఏరియా ఎంపీ. ఆడేదో కంప్లైంట్ ఇస్తానంట, రాసుకో. చందన కోసం నన్ను పావులా వాడుకున్నావు కదా, తను లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళం దొరకదేవి. ఒరేయ్, ఇంతవరకు ఎవ్వడు నన్ను పేరు పెట్టి పిలవలేదురా. నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఆహా. తమ్ముడు, అమ్మగారు, వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రావయ్యా. కదండి ఆ అమ్మాయి నువ్వు రావయ్య, చెప్పేది విను. చెప్పేది ఒక నిమిషం వింటారా? రావయ్యా. సార్ అది కాదు, అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉందండి. పదవయ్యా, నా మాట విను. సార్ ప్లీజ్ సార్, నా మాట నమ్మండి. ఆ దుర్గాదేవి చందన్ ఇక్కడ ఎక్కడో దాచుంటుంది. ఏమయ్యా, ఆవిడ నీకు బొట్టు పెట్టాక చందనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ బొట్టు గిట్టి అసలు ఏంటండి? అవును, అయినా వాళ్ళు బొట్టు పెడితే భయపడిపోవాలా? ఇది గుళ్ళో పూజారి పెట్టే బొట్టు కాదయా, బలి తీసేప్పుడు మేకపోతుకు పెట్టే బొట్టు. ఇదిగో స్కూల్లో నేను లెక్కల్లో ఫస్ట్, కానీ వీళ్ళు నరికేసిన తలకాయలు లెక్క పెట్టడం ఇప్పటి వరకు నా వల్ల కాలేదు. ఇదంతా నాకు అనవసరం అండి. చందన్ తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వాళ్ళ గురించి నీకేం తెలుసని రా వెళ్ళి వాళ్ళతో గొడవ పడ్డావు? ఎవరైనా బొట్టు పెట్టి పేరంటానికి పిలుస్తారు. ఆ దుర్గాదేవి ఎవరికైనా బొట్టు పెట్టిందంటే మట్టు పెట్టినట్టే. ఇప్పుడు దాని కన్ను నీ మీద పడింది, వదిలిపెట్టదు. అధికార బలం, రాజకీయ బలం ఉన్న రాక్షసిరా అది. ఆహా, పెళ్లి ఎంత కత్తుల పండుగ జరుగుతోందిరా. ఇలాంటి పెళ్లి ఎప్పుడని చూసారా? నేను చూడాలి. ఇప్పుడు చూడు. ఏడ్చా అంటే చంపేస్తా. అమ్మో, నీ కాలు పట్టుకుంటానమ్మా. నా కూతుర్ని వదిలేయండమ్మా. రేపు దాని పెళ్ళమ్మా. దాని బ్రతుకు నాశనం చేయకండి అమ్మా. అదిష్టాన్ని అన్యాయం అంటావేంటయ్యా? రేపు ఎవరితోనో జరగబోయే పెళ్లి ఈ రోజు నా కొడుకుతో జరుగుతోంది. సంతోషించు. ఎంత ముచ్చటగా ఉన్నారు కదా ఇద్దరు. అటు చూడు, ఎడొక అటు చూడు. అంత దోలగా ఉంటే రేపు ఇంకోటితో చేసుకోండి. నువ్వు మనిషివా పశువారా? నిన్ను నరికేస్తాను. అయినా నా కొడుకేం తక్కువే. నా బంగారు కొండ కన్నా అందగాన్ని నువ్వు తేగలవా? ఎంత మందిని అడ్డంగా నరికినా పెళ్ళాన్ని మాత్రం బాగా చూసుకుంటాడే. సార్, నా మాట వినండి. సార్ సార్ సార్, ఈ ఊరికి మీరు కొత్త. ఈ విషయం మీకు తెలీదు. ఆ దుర్గాదేవి చాలా పవర్ఫుల్. ఆవిడతో పెట్టుకుంటే చాలా డేంజర్ సార్. నా మాట అయితే ఏం చేస్తుంది? పోస్ట్ పిక్ ఇస్తుందా? పోస్ట్ పోతే పోస్ట్ ఆఫీస్ ముందు ఖాళీ కవర్లు అమ్ముకు బతకొచ్చు సార్. ఆవిడతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి. మిస్టర్ రాజా, మొన్న బస్ స్టాండ్ లో జరిగిన మధ్య నువ్వే చేసావని సాక్ష్యం నా దగ్గర ఉంది. ఇదిగో అరెస్ట్ వారెంట్. వచ్చి జీపేకు. ఎవడ్రా మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది? చెప్పండి, చెప్పండిరా. సాక్ష్యం చెప్పింది ఎవరైతే ఏంటి? వారెంట్ తెచ్చా. రానంటే సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా. సభాష్ ఇన్స్పెక్టర్, నువ్వు నాకు నచ్చావు. మగవాడు అనిపించుకున్నావు. ఒరే ఇన్స్పెక్టర్ గారికి బొట్టు పెట్టండి రా. అమ్మగారు, ఆ సాక్ష్యం చెప్పింది సిద్ధప్ప నాయుడు గారు.
గురించి నీకు తెలియదు. ఏంట్రా నీ గురించి తెలిసేది? తమ్ముడు తమ్ముడు నాన్న, నా బంగారు కొండ, నిన్ను అరెస్ట్ చేసి నిన్ను పోలీస్ చిప్పెక్కిస్తాడా వాడు? వద్దులే, అటు చూడద్దు, భయపడతా. వెళ్దారా? బాగా చదువుతున్నారా? జానకి, కారు వచ్చింది చూడు. ఇప్పటికి 3 సార్లు చెప్పారు, 3 సార్లు వెళ్ళొచ్చాను, ఇంకా రాలేదు. వస్తారులేండి. ఎక్కడ అంకురంటారని భయపడ్డాను. తాతయ్య అమ్మా చందన, నాన్న ఎక్కడరా? బాగున్నావా తల్లి? నమస్కారం అండి. బాగున్నావమ్మా? ఏంట్రా ఆగిపోయావే? ఎలా వస్తాడు మామగారు? గుజరాత్ అమ్మాయిని చేసుకున్నాడని గుమ్మం తొక్కద్దన్నారుగా. అది ఎప్పుడో జరిగిన మాట. ఆ విషయం మర్చిపోయాను రా. అసలు దీన్ని చూడటానికే ఈ షష్టి పూర్తి ఏర్పాటు చేశాను. ముహూర్తం సమీపిస్తోంది, త్వరగా రావాలి. రండి రండి రండి. తాతయ్య, నువ్వు పెళ్ళప్పుడు ఎలా ఉన్నావు కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కొడుకులా ఉన్నావు. నేను బతుకున్నదే నేను పెళ్లి కూతురులా చూడాలనమ్మా. అవునే బామ్మ, నువ్వు ఒకసారి తాతయ్యని పెళ్లి చేసుకున్నావు కదా, ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వచ్చుగా, నేను కూర్చుంటాను. మరి తాతయ్య అంత ముద్దొస్తున్నాడు. సిద్ధపనాయుడు, బయటికి రా. దుర్గాదేవి, శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఏమిటి దౌర్జన్యం? నువ్వు 60 ఏళ్ళకి మళ్ళీ పెళ్లి కొడుకు అవుతున్నావు, కానీ నా కొడుకు పెళ్లి నువ్వు పోలీసులు సాక్ష్యం చెప్పిన దాని వల్ల ఆగిపోయింది. నీ మనవరాల్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి క్షమించి వదిలేస్తాను. ఈ రౌడీ వెధవతో నా మనవరాలికి పెళ్ళా? గొడవ పెట్టుకోకండి. అది అలా చెప్పు. పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలయ్యా? పంతులున్నాడు, పశువు కుక్కలున్నాయి, అక్షంతలు వేయడానికి బంధువులు ఉన్నారు. ఇదిగా చూస్తావంటే వెళ్ళి చీర కట్టుకురా, పెళ్లి చేయాలి. నా బంగారు కొండ, లోపలికి వెళ్ళి పీట మీద కూర్చోమ్మా. నా మనవరాలు జోలికి వెళితే తలకాయ లేచిపోతాయి. రోజు జరిగిన గొడవల్లో చందన తల్లిదండ్రులు నానమ్మ చనిపోయారు. ఆ దుర్గాదేవి కొడుకు కూడా మంటల్లో పడి కాలిపోయాడు. గాయపడ్డ సిద్ధప్పరాయుడిని చందన్ని తీసుకుని ఆమె మేనమామ ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ఊరు వాళ్ళు దేవుడని కొలిచే సిద్ధప్పరాయుడికి ఇప్పుడు అక్కడ ఆస్తులు లేవు, అనుచరులు లేవు. అన్నింటినీ దుర్గాదేవి నాశనం చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అటువంటి దుర్గాదేవికి ఎదురెడుతున్నావురా, నిన్నెలా కాపాడుకోవాలో తెలియడం లేదు. వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. పెద్దనాన్న, నువ్వు ఎవరికి భయపడినా నీ ఊరు వెళ్ళి పారిపోమంటున్నావు? వాళ్ళ చేతికి నన్ను నమ్మొచ్చిన చందన అప్పు చెప్పొచ్చాను. అన్నయ్య మనకి దక్కాడు కదా అని ఆ అమ్మాయిని అలా వదిలేయటం న్యాయమా? అలా ఆలోచించి ఆగిపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారా? చంపినా పర్లేదు. నాకేమైనా జరిగితే నా కోసం ఎట్టడానికి నాకు అమ్మ నాన్న లేరు. కానీ అమ్మాయి కోసం వాళ్ళ తాత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు పెద్దనాన్న. అంటే ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేకపోయావనా? సరే వెళ్ళు,
కానీ ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళం కవరా మేము. ఆ అమ్మాయిని ప్రేమించినందుకు వెళ్తున్నానే కదా ఉద్దేశం. కానీ నిజమేంటో తెలుసా పెద్దనాన్న, తను నన్ను ద్వేషించకుండా ఉండాలంటే నేను చేసిన తప్పును సర్దిద్దుకోవాలి. అంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళవా? వెళ్ళాల్సి వస్తే తను తీసుకునే వెళ్తాను. అది కాదురా పెద్దనాన్న, నీకు తెలియదు తను నన్ను ఎంత నమ్మిందో, ఎంతగా ప్రేమిస్తోందో. ఏమా లవ్వా? ఓహో, అంత పడిపోయావు వాడికి? వాడి తెలివితేటలు చూసే పంపించానులే నేను. పెద్ద కోటీశ్వరుడు అనుకుంటున్నావా? కిరాయి వాడే. 10 లక్షలు వాడు మొహాన కొట్టాను, వాడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అన్ని తెలిసాక ఎందుకు ఏడుస్తావు? నీకున్నది ఒక్కటే దారి, నా మాట వింటాం. నాన్న బంగారు కొండ, ఏమిటి అలా చూస్తున్నా? నీకు తాళి కట్టడానికి కోసం ఇంకా బతికే ఉన్నాడే. బాగున్నాడా? పాసికం పెట్టి బుగ్గన చుక్క పెడితే ఇంకా బాగుంటాడే. ఎందుకే వాడిని చూడ్డానికి మరీ ఇదైపోతున్నావు? నీ వల్లే కదే నా కొడుకు ఇలా అయ్యాడు. అందుకే జీవితాంతం నువ్వు వాడిని చూస్తూ బతకాలి. అందుకు నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని తీరాలి. అందరి తలరాత ఆ బ్రహ్మ రాస్తే ఇక్కడి వాళ్ళ తలరాత నేను రాస్తానే. తమ్ముడు పెళ్లికి ఏర్పాట్లు చేయరా. ఎందుకు అంత భయం? అరే నేను ఉన్నాను కదా. అరే ఇంటికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. లోపలికి వెళ్ళడానికా? సీన్ రివర్స్ అయితే పారిపోవడానికి. ఏ కుక్క మరో కుక్కని కావదరా. ఇంత పెద్ద గోడ ఎలా ఎక్కుతారా బాబు? ఇక్కడ రంగురాళ్ళు ఉన్నట్టున్నాయేంట్రో. ఇది రాయి కాదురా, ఆ అమ్మాయి కోసం సిద్ధపడిన మనుషులు ఎట్నుంచైనా రావచ్చు. జాగ్రత్త కాపలా కాయనరా. ఈ ఫోటో చూపించి నా కొడుకులు నడుపుతారా కొట్టారా? నా వల్ల కాదు, నేను ఇక్కడే కాపలా ఉంటా. నువ్వు వెళ్ళు. సైలెంట్ కొట్టినట్టు చప్పుడు చేసి దొరికమా? ఫినిష్. ఏంట్రా నువ్వు లోపలికి ఎలా వచ్చావురా? గేట్ తీసే ఉంది. రే మీరు అటు నేను ఎట్టు వెళ్తాను. ఇదేదో అవుట్ హౌస్ లాగుంది, ఇందులో చూద్దాంరా. అమ్మో నాకైతే భయంగానే ఉందిరా. వీడేడ్రా బండోడు? రే బండోడేడ్రా? ఏంట్రా ఇది తలుపుని తీసే ఉన్నాయి? నాకేం తెలుసు, నన్ను అడుగుతాం. చందనా ఇక్కడేమో రాళ్ళు ఉన్నాయిరా. ఇంట్లో రాళ్ళు అంటే రంగు రాళ్ళు ఉంటాయి, ఇది దాచిపెట్టరు. చందనా ఇక్కడ కర్ర ఉందిరా. అరే నువ్వు కూడా కర్ర తీసుకురా, ధైర్యంగా. నాకొద్దురా, నీ సిగరెట్ తాగుతా. ఇప్పుడు సిగరెట్ ఏంట్రా? టెన్షన్ తో చచ్చిపోతున్నారా బాబు.
ఏంటి రంగురాలు కదరా బాంబు ఇది కండ్రా పెట్టి దుర్గాదేవికి బాంబుల ఫ్యాక్టరీ ఉన్నట్టుందిరా ఎందుకు వచ్చిన గోలా చందనా చందనా చందన కనిపించిందా? లేదురా. అయితే పొద పదండి ఆగరా. ఇప్పుడు ఎలారా హలో, నేను హరిని మాట్లాడుతున్నాను. నాకు తెలియకుండా చందన్ దాచిపెడితే తెలుసుకోవాలనుకున్నావా? ఇప్పుడు తను నా దగ్గరే ఉంది. ఒరే సుబ్బరాయుడు, ఎక్కడ చచ్చారా? చందన మన దగ్గర ఉందని చెప్పావు, వాళ్ళ మన దగ్గరకు వస్తే ఏంట్రా వస్తానే ఉన్నది పోతా బాబు. పిరికివాడ్రా, మనల్ని ఏం చేయలేక కావాలని ఫోన్ చేసి మన నిద్ర చెడగొట్టాడు. వెళ్ళి పడుకోండి అందరు, వెళ్ళండి. పదండ్రా. ఇదే వస్తారు ఈ బండి బాగుంటా. రే, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. చంద్ర 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 శాబాష్. మరి హరిగాడు అదే ఎలా తప్పించాలి? రే సిగరెట్ ఇటీరా. ఈ రంగురాళ్ళని ఇప్పుడు సందన ఎక్కడుందో తెలుసుకోవడానికి నీ తెలివితేటలు నువ్వు చూపిస్తే నిన్ను పట్టుకోవడానికి నా తెలివి నేను చూపించానురా. ఒరే, అందరి తలరాత ఆ బ్రహ్మదేవుడు రాస్తే ఇక్కడున్న వాళ్ళ తలరాత నేను రాస్తానురా. అయ్యో, ఏమిటండి, ఏం జరిగింది అక్కడ? అయ్యో, ఏమిటా మంటలు? ఏం తగ్గకపోతే వెళ్ళి చూడండి, పడదు కదా. ఏమిటండి, ఏం అయ్యో 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 అయ్యో, ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళండిరా. చందనాన్ని తీసుకొచ్చారా? అన్నయ్యేడి? ఇక్కడికి రాలేదా? లేదే. యాక్చువల్లీ మేము చంద్రాన్ని సైలెంట్ గా తీసుకొద్దాం ప్లాన్ చేశాం, కానీ దుర్గాదేవి తెలిసిపోయింది. వాళ్ళ మనుషులు వెంట పడేసరికి పార్వతి, త్వరగా తలపిస్తున్నా, త్వరగా పదండి పదండి, నా త్వరండి, ఇక్కడ ఉంటే ప్రమాదం. బాబు, ఏమైంది? అమ్మా, అది నేను చెప్తాను పదండి. లైట్ ఆఫ్ చేయి. టీవీ ఆన్ లో ఉంది. ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. ఇంటి బయట పైన ఎత్తకండి. దొరికినట్టు వేసేయండి. రూమ్ లో అన్ని చూడండి రా, కనపడితే నరికి పారే. ఇంట్లో ఎవరు లేరునా?
పరిగెత్తి దాన్ని తీసుకురండి. అన్ని వదలదు. మొఖం ఒక్కటే కాలింది. ఎక్కడ కాలాలో అక్కడ కాలింటే బుద్ధి వచ్చేది వీడికి. ఏంట్రా? అది కదా బాబు, అగ్గితో ఆడుకోవద్దు, డేంజర్ అని చెప్తున్నాను అంతే. నాకు తెలిసిపోయి ముందు మందు పోయి ఎంత తాగినా ఎక్కట్లేదు. మనిషి రక్తం తాగేవాడు బిస్కీ ఏమి ఎక్కుద్ది? అంటే ఆపు సరిపోతామో పుల్లు తెప్పిద్దామని. ఇంకోటి పోయి. వద్దన్నా, ఇప్పటికే చాలా ఎక్కువ తాగేశావు. నన్ను అర్థం ఏంట్రా? దానెందుకు అప్పటికి పోయారు? చుట్టుపక్కల ఊళ్ళని వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదు. లంకలు వెతికారా? లేదన్నా. వెతకండి రా, సీత అక్కడే ఉండి ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు కన్నా మందు వేసినప్పుడు ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఎలాంటి రా, ఎతకండి. మామగారు, చంద్రన్న తీసుకెళ్ళింది ఎవడో తెలిసింది. ఎవడాడు? వాడి పేరు హరి. ఆ రోజు రైల్లో దుర్గాదేవిని కాపాడింది వాడే. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. వాడు చందన తీసుకుని పారిపోయాడు. రాఘవరెడ్డి, గంగరాజు ఎక్కడ? బాంబుల రాజును తీసుకుని వాళ్ళు దుర్గాదేవి ఇంటి మీదకి వెళ్ళారు. వాళ్ళని వచ్చేమను. ఆ హరిని నరికైనా సరే మన చందనను తీసుకురండి. హరి 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 ఐ హేట్ హలో. ఒరే హరి, నిన్నటి నుంచి నీకు ట్రై చేస్తున్నావురా. మీ పెదనాన్నగారికి కూడా మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అవునా? ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా? ఏమరా, ఎక్కడున్నావు తెలియట్లేదు. ఒరే, అమ్మాయికి మ్యాటర్ మొత్తం చెప్పేశావా? లేదురా, తన నిద్రలో కూడా నన్ను ఆశించుకుంటుంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది సర్లే కానీ ముందు వాళ్ళ తాతయ్య ఎక్కడున్నారు కనుక్కుంటారా. చందని ఎలాగైనా వాళ్ళకి అప్పు చెప్పాలి. ప్లీజ్ రా. పోనీ పోలీసులు కంప్లైంట్ చేస్తే? పోలీసులా? వాళ్ళు ఏం చేయలేదు. ముందు నేను చెప్పింది చేయండి. సరేరా, ఇగో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు. ఊరంతా దుర్గాదేవి మనుషులు తిరుగుతున్నారు. మళ్ళీ నీకు ఫోన్లో టచ్లోకి వస్తాం. అలాగే. చంద్ర, 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 ఆగు చంద్ర, 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 వెళ్ళదు చంద్ర, ప్లీజ్. చంద్ర, ఆగు చంద్ర. అట్లే దుర్గాదేవి మనుషులు వస్తారు. చంద్ర, వాళ్ళు మన కోసం ఎదుగుతున్నారు. చంద్ర, చెప్పేది నువ్వు. చంద్ర, ప్లీజ్. అది కాదు చంద్ర. నీది చేసావా? నేనేం చేస్తాను నాకు అది కాదు చంద్ర, నేను చెప్పేది. పిచ్చితాను అనుకుంటావు నన్ను. మళ్ళీ నమ్మడానికి ప్లీజ్, నేను చెప్పేది చంద్ర. నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. ఏమైందిరా? పావనా? అవునరా, పావుకి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారా? ఒక్క పాము 1000 గుడ్లు పెట్టిందన్నా. నిన్ను ఈ మొక్క పడవ దిక్క ముందు చెప్పాలి. పదండి పదం. చంద్ర, పంపించండి. ప్లీజ్ చంద్ర, చంద్ర, చెప్పేది అర్థం చేసుకో. పంపించండి ప్లీజ్.
You cheat! I hate you! నేనేమైనా పిచ్చోడు అనుకుంటావా లేకపోతే దుర్గాదేవి మనిషి అనుకుంటావా? నువ్వు ఏమనుకున్నా సరే, ఎంత ఆశించుకున్నా సరే, నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఆల్రెడీ తప్పు జరిగిపోయింది చంద్ర, ఇంకో తప్పు జరగనివ్వను. సార్ నాకు చిన్న డౌట్ సార్. జీవితంలో డౌట్ తప్ప ఏదైనా మ్యాటర్ వచ్చారా నీకు? అడుక్కోరా వెధవా. గేదెకు తొండం పెడితే ఏనుగవుతుందా సార్? ఎందుకు అవుతుందిరా స్టూపిడ్? గాడిద కళ్ళం వేస్తే గుర్రం అవుతుందా సార్? ఎలాగవుతుందిరా ఎదవ? పిల్లికి పసుపు రంగు రాస్తే పులి అవుతుందా సార్? ఎందుకు అవుతుందిరా యూస్లెస్? అయితే మీకు ఈ పెట్టుడు మిసాలు ఎందుకు సార్? యా ఎదవ ఎటకారం రా నీకు. ఓహో ఎవరో ఏంటో. దుర్గాదేవి గారు రా, వీళ్ళిద్దరు దొరకలేదని తెలిస్తే చంపేస్తారేమో మనల్ని. ఒరే ఇది పట్టు. అమ్మగారు, హరి చందన దొరికారు అమ్మగారు. ఎప్పుడు? నువ్వు నోరు మూసుకో. కష్టపడి వాళ్ళని పట్టుకున్నాను అమ్మగారు. ఎక్కడ? నువ్వు నోరు మూసుకో. వాళ్ళిద్దరిని చెట్టు కట్టేసి మా హెడ్ కానిస్టేబుల్ డి మోహన్ కప్ చెప్పి నేను బయటకు వెళ్ళాను అమ్మగారు. అయితే ఆ హరిగాడు ఇచ్చిన డబ్బులు కాసిపడి ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని విడిచిపెట్టేసి
అమ్మగారు ఏంటి అమ్మగారు వాడిని బొట్టు పెట్టకుండానే చంపేస్తారా మీ ఇష్టం అమ్మగారు. సారు నీ దండం పెడతా నీ కాలు మొక్తా నన్ను ఎట్లయినా కాపాడు సారు. ఫోన్ చేసింది దుర్గాదేవి గారు కాదు. ఎవరు సార్? మా ఆవిడ. మీ ఆవిడ మీ ఆవిడ గారా? ఇంకెప్పుడు నా మీద జోకు రాయదావు. ఏంట్రా బాబు వీళ్ళు? మామగారు అసలు దొరకలేదు. వీళ్ళు వాడి ఫ్రెండ్స్, వీళ్ళకంతా తెలుసు. నమస్కారం అండి, మమ్మల్ని వదిలిపెట్టండి సార్. వీడు వేటి ఎక్కువ పారిపోలేడు. వీడు పరిగెత్తనని దేవుడికి మొక్కున్నాడండి. వీడికి పరిగెత్తాలన్న ఐడియా కూడా లేదండి. పోనీ మెళ్ళ మీద చేతులు అన్నది ఇమ్మనండి. మీరు మా గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని మా డౌట్. అయితే నిజం చెప్పండి. చెప్పకపోతే అండి సమాధులు కడతాం. చెబితే అండి టికెట్లు వేస్తాం. పైకా అండి రైలు. అయితే నిజం చెప్పేద్దాంరా. బాగా చెప్పావురా. చంద్ర, దుర్గాదేవికి మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది. ఖచ్చితంగా తన మనుషుల్ని మళ్ళీ పంపిస్తుంది. మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వాళ్ళు వచ్చేటప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. తాతయ్య పేరు చెప్తే నమ్మేస్తాననుకున్నావా? నీ నుంచి తప్పించుకోవటానికి నిన్ను నమ్మినట్టు నటించాను. జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు. ఇది నీకు దేవుడు వేసిన శిక్ష. ఫోన్ చేసుకోండి అమ్మా. చందన, చందన, మావయ్య ఎక్కడమ్మా? ఇంకా అతని గురించి ఎందుకు మావయ్య? నన్ను మోసం చేశాడు. పద తాతయ్య దగ్గరికి వెళ్దాం. మోసం చేసింది అతను కాదమ్మా, మోసపోయింది నువ్వు.
కనిపించలేదమ్మా? కనిపించలేదు మావయ్య, అక్కడ లేడు. లేడా? మావయ్య, ఆ రోజు నా కళ్ళ ముందే అమ్మా నాన్న చనిపోతే నేను ఎందుకు బతికానా అనుకున్నాను. కానీ బతికింది ఈ పాపం చేయడానికి అని ఇప్పుడు అనిపిస్తోంది. మావయ్య, ఆరెక్కడున్నాడో తీసుకెళ్ళు, అతన్ని చూడాలి. మావయ్య ప్లీజ్ ప్లీజ్ మావయ్య. చూడమ్మా, హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మావయ్యని కాదు, నన్ను. హరి లోపల ఉన్నాడు, వెళ్ళు. వెళ్ళండి. ఒరే హరి, ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇప్పటికైనా మీ పెదనన్న మాట వినరా? పార్వతి, అదేంటండి ఆ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు? అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి. తెలుసు డాక్టర్, అందుకే ఫిలప్ చేస్తున్నాను. కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నాం. చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆర్ యు ఆల్ రైట్? మీరు సరదాగా చెప్తున్నారు కదా. దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషో చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి సరదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా. అవి సరదా కానప్పుడు ఇది సరదా అలా అవుతుంది డాక్టర్. ఒరే, నేను బ్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చానురా. నన్నిప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేసావురా. అరే, ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ బలి చెయ్యొద్దురా. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి పెద్దనాన్న? అది కదమ్మా, నా మాట చంద్ర. చంద్ర, ఆయన పక్కనున్న చందన అనుకుంటారా? అవునరా. అరే, ఏమైందా చందన అలా వెళ్ళిపోతుంది? చంద్ర వెళ్ళిపోవడం ఏంటి? అదేరా, ఇక్కడికి వచ్చి నేను కలవకుండా వెళ్ళిపోతుందా? చంద్ర ఇక్కడికి వచ్చింది? అవునరా. ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజంరా, ఇప్పుడే వాళ్ళ మావితో కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడికి రా? తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. అరే, చంద్ర వాళ్ళ మావయ్య నెంబర్ నా దగ్గర ఉంది. హలో సార్, నేను హరిని మాట్లాడుతున్నాను. ఒకసారి చంద్రకి ఇవ్వండి సార్, ప్లీజ్. హరి నీతో మాట్లాడతాంటమ్మా. వద్దు మావయ్య, నేను మాట్లాడు. నీతో మాట్లాడనంటుందయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. ఒకే ఒక మాట చెప్పి పెట్టేస్తాను. అది కాదయ్యా. సార్ లేదు సార్, మీరు ఒకసారి చెప్పేమంటారు ప్లీజ్. అమ్మాయికి నీతో మాట్లాడేస్తుందయ్యా. ప్లీజ్ సార్ ఇవ్వండి. అది కాదయ్యా, నేను ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వదిలే. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు. నా వెంట పడద్దు, నన్ను వదిలే. చంద్ర ప్లీజ్ చంద్ర, ఒకసారి నేను చెప్పేది.
అది కాదు చంద్ర. చంద్ర ప్లీజ్ నా మాట విను చంద్ర. చంద్ర చెప్పేది 7047 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ మీదికి వచ్చును. నా త్వరగా రా. లంకలో లేరంటే ఊరు నుంచి పారిపోవడానికి రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కి వెళ్ళుంటారు. పడి తిండ్రా. సరే సార్. చందన వెళ్ళిపోయిందంటే బహుశా లైఫ్ లో నేను కలుసుకోకూడదని డిసైడ్ అయి ఉంటుందిరా. అవును అదరా. చందన్ ఇక్కడెక్కడ ఉందిరా? ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది కదరా? అవునరా. లేదురా, తను ఇక్కడే ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఏం కావాలి సార్? ప్లీజ్ సార్ వచ్చింది అనౌన్స్మెంట్ చేయండి. అనౌన్స్మెంటా? అలాంటివన్నీ అభిషేక్ కుదరవయ్యా. వెళ్ళండి ప్లీజ్ సార్, ఒకే ఒకసారి. కుదరని చెప్తున్నా మీరు వెళ్ళండి. మీకు మాట చెప్తే రండి సార్. మీరు ఏమండి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అసలు పెళ్లి కలదయ్యా. పోనీ ఎవరినన్నా ప్రేమించారా? అదే లేదు. అబ్బో మీకు చాలా చెప్పాలి. ఈ షర్ట్ తుమ్మే పండి. చందన 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 నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. ఒక్కసారి కనిపించు, ఒక్కసారి కనిపించు. నేను మోసగాన్ని కాదు చంద్ర, కాదు. నేను ఇక్కడే రైల్వే స్టేషన్లో ఉన్నాను. క్షమించండి, ఒక్క మాట చెప్పు చాలు. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నువ్వు నా ముందుకు రావటం లేదంటే నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదన్నట్టేగా. అలాగే చెప్పు. నేను బాధ పెట్టే పని ఏది చేయను. వెళ్ళిపోతా, చందన మళ్ళీ నా మొహం నీకు చూపించడం. వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను.
love you. దొరుకుతారంటారా ప్రేమికులు? డౌటే. ఏంటి వెతుకుతున్నారు? అమ్మాయిని తీసుకుని ఇటువైపే వచ్చాడు సార్. వేధవల్లారా, మీకు బుర్రల మీద బొచ్చే గానీ లోపల మెదలేదురా. ఎప్పుడో చెక్కేసి ఉంటాడు. వెళ్ళి వెతకండి. ఇప్పుడు ఇది పెట్టుకోండి. పెట్టండి. సూపర్. ఆ మోట్లో ఉంది ఎవరో తెలుసా? నీ కొడుకు. నన్ను చందన్ని విడిదేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను నీ కొడుకుని నేను విడదీశాను. అసలే అక్కికి ఆడికి పడదయ్యా బాబు. తీసుకెళ్లి బొక్కుల్లో పడేసావు. ఆ వేడికి ఏదైనా ఫైర్ అయితే ఆ గూడ్స్ ముందు ఒరిస్సా వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి దాహం అని సగం చేస్తాడు. ఆ తర్వాత కలకత్తా వెళ్తుంది. అక్కడ ఆకలిని పూర్తిగా పోతాడు. బీహార్ చేరేసరికి శవాన్ని బయటికి తీస్తారు. చివరి చూపు నీకు దక్కాలనుకుంటే బీహార్ వెళ్ళి బాడీని కలెక్ట్ చేసుకో. తమ్ముడు, ఆ ట్రైన్ పట్టుకోండి. నా కొడుకుని కాపాడండి. నా రాజాని కాపాడండి. ఒరే నిన్ను, ఒరే ట్రైన్ పట్టుకోండి. నా రాజాని కాపాడండి రా. దుర్గాదేవి, అధికారంలో ఉన్న నాళ్ళు చుట్టూ గన్మెన్లు ఉంటారు. ఆ అధికారం పోగానే దాంతో పాటు వాళ్ళు పోతారు. ఇప్పుడు నీ అనుచరులంతా పోయి నువ్వు ఏకాకినయ్యాను అనుకుంటున్నావు కదా. ఇదిగో చూడు, నీతో పాటు పాపాలు చేసిన నీ కొడుకు శిక్ష అనిపించడానికి నీకు తోడుగా ఉన్నాడు. ఒక మనిషి జీవితకాలంలో చేయకుండా తప్పులు చేశారు మీరిద్దరు. మీగ్గా మీరు లొంగిపోవడానికి ఇది ఆఖరి అవకాశం. లొంగకపోతే ఏమవుతుందిరా? రక్తం పారుతుందా? రక్తం కళ్ళ చుట్టం నాకేం కొత్త కాదురా. రాజా, నిజంగా నువ్వు నా కడుపును పుట్టినవాడువైతే నన్ను సవాల్ చేసిన వాడు బతకూడదు. హరి,
కానీ దుర్గాదేవి నీకు కావాల్సింది ఆవిడ ప్రాణాలా నీ మనోరాలా? తప్పులు మనుషులు చేస్తారు, శిక్ష దేవుడు వేస్తాడు. ఆ శిక్ష దేవుడు ఆవిడకి వేసేశాడు. దుర్గాదేవి, ప్రేమించే వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎప్పుడు గెలవలేరు, అది గుర్తుంచుకో. రాచన్న, పెద్దనా, చందన. నమస్తే. నమస్తే. నమస్తే.